Hi, I'm Ashwant. I'm a YouTuber and a software engineer with 3 years of experience as an educator. So Newton School 6 months full stack development online training provide చేస్తుంది. సో మీరు కోడర్ అయినా స్టూడెంట్ అయినా ప్రొఫెషనల్ అయినా ఆర్ ఉమెన్ విత్ జీరో టెక్ బ్యాక్గ్రౌండ్ మీరు దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో మీరు 6 month ట్రైనింగ్ ప్రొవైడ్ చేశాక మీకు ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ప్లేస్ అయ్యే వరకు మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. And when coming to Newton School has an initiative called Launchpad. సో మీరు కోడింగ్ స్క్రాచ్ నుంచి ఫ్రీగా నేర్చుకోవాలంటే ఆ ప్లాట్ఫామ్ లో నేర్చుకోవచ్చు. మీరు ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా పొందొచ్చు. ఈవెన్ ఈ వీడియోస్ కూడా మీరు లాంచ్ ప్యాడ్ యాక్సెస్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. మనం లాస్ట్ వీడియోలో ట్యూపుల్స్ అంటే ఏంటి, లిస్ట్కి ట్యూపుల్స్కి డిఫరెన్సెస్ ఏంటని తెలుసుకున్నాం. సో ట్యూపుల్ అంటే ఒక ఇమ్యూటబుల్ డేటా టైప్. సో మనం ఒక్కసారి ఏదైనా వాల్యూని అసైన్ చేసినప్పుడు దాన్ని ఇంకొకసారి రీఅసైన్ చేయలేం. సో అలానే ట్యూపుల్స్ని మనం ఓపెన్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తాం. సో లిస్ట్లో మనం చాలా మెథడ్స్ చూసాం. సో అలానే ట్యూపుల్స్లో కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. బట్ ట్యూపుల్స్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే లిస్ట్లో ఉన్నన్ని మెథడ్స్ అయితే ట్యూపుల్స్కి సపోర్ట్ చేయి, ఓన్లీ లిమిటెడ్ మెథడ్స్. సో ఆ మెథడ్స్ ఏంటో మనం ఇప్పుడు చూస్తాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇండెక్స్. సో మనం ఏ ఒక వాల్యూని తీసుకొనైనా ట్యూపుల్లో ఉండేదానికి దాని ఇండెక్స్ పొజిషన్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇండెక్స్లో 2 అనే ఇప్పుడు మనం ట్యూపుల్ చూస్తే పైథాన్ 231 ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ట్యూపుల్లో. దీంట్లో ఈ 2 అనే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని మనం డైరెక్ట్గా కూడా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసినట్టయితే 2 ఒక ఇండెక్స్ వాల్యూ 1 0 1 2 3 కాబట్టి సో మనం డిస్ప్లే చేస్తాం. అలానే 3 అనే ఒక ఇండెక్స్ వాల్యూ డిస్ప్లే చేయాలనుకుంటే 2 వస్తుంది. 2 వచ్చింది. సో ఇది ఒక బేసిక్ మెథడ్. సో ఇండెక్స్ కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంది. సో అదేంటంటే కౌంట్. సో మనం ఒక ఎలిమెంట్ ఎన్నిసార్లు డిఫైన్ అయింది అనేది కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను a.count ఆఫ్ పైథాన్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందని కనుక్కోవాలనుకున్నాను. సో నేను ఇప్పుడు యూజ్ చేస్తే మనకు 1 రావాలి అవుట్పుట్, ఎందుకంటే పైథాన్ ఒకసారి రిపీట్ అయింది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ మనం ఇంకొక ఎలిమెంట్ డిఫైన్ చేస్తాను. నేను 2 అనే ఎలిమెంట్ని 2 times డిఫైన్ చేశాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను 2ని కౌంట్ చేస్తాను ఎన్నిసార్లు రిపీట్ అయిందని. సో ఇప్పుడు ఈ 2 అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు అనేది కౌంట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు నేను డిఫైన్ చేస్తే ఆన్సర్ 2 రావాలి నాకు. సో ఎందుకంటే 2 అనేది 2 times రిపీట్ అయింది కాబట్టి. సో ఈ 2 మెథడ్స్ని మనం ట్యూపుల్స్లో ఎక్కువగా వాడతాం. సో రిమైనింగ్ లిస్ట్ మెథడ్స్ చాలా వరకు పైథాన్ ట్యూపుల్స్కి సపోర్ట్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక సార్ట్ అని రివర్స్ అని కొన్ని యూజ్ చేసాం కదా. సో అవి ఒకసారి టెస్ట్ చేద్దాం. సో a.sort ప్రింట్ ఏ. ఇప్పుడు మనకి ఎర్రర్ డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే లిస్ట్ మెథడ్స్ చాలా వరకు ట్యూపుల్స్లో సపోర్ట్ చేయవు మనం చూసినట్టు. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ట్యూపుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ సార్ట్. సిమిలర్లీ రివర్స్, ఇప్పుడు కూడా మనకి ఎర్రర్ రావాలి. ఎర్రర్ వచ్చింది. ట్యూపుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ రివర్స్. సో మనం ఈ విధంగా చూసుకుంటే లిస్ట్లో సపోర్ట్ చేసి చాలా మెథడ్స్ మనకు ట్యూపుల్స్లో సపోర్ట్ చేయవు. సో ఇదే ఒక ట్యూపుల్స్లో ఉండే మెయిన్ డిసడ్వాంటేజ్. సో మీరు అనుకోవచ్చు, అంటే ఎందుకు మనం అసలు ట్యూపుల్స్ గురించి బోదర్ అవ్వాలి, చాలా ఫ్యూవర్ అవైలబుల్ మెథడ్సే కదా ఉండేది. లిస్ట్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు లిమిట్ ఉంది ట్యూపుల్స్కి, మెథడ్స్కు. బట్ మనం రియల్ టైంలో చూసుకుంటే ట్యూపుల్స్ని లిస్ట్ని యూజ్ చేసినంత ఆఫన్గా అంత రెగ్యులర్గా మనం ఏం ట్యూపుల్స్ యూజ్ చేయము, లిస్ట్ని ఎక్కువ యూజ్ చేస్తాం. బట్ ఇమ్యూటబిలిటీ నెససరీ అయినప్పుడు మనం ఖచ్చితంగా ట్యూపుల్స్ని యూజ్ చేస్తాం. సో కొన్ని కేసెస్ ఉంటాయి, కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో మనం ఖచ్చితంగా ఒకసారి డిఫైన్ చేసిన ఎలిమెంట్ని ఇంకోసారి డిఫైన్ చేయకూడదు అనే ఒక రూల్ ఇచ్చుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్స్. సో మీరు రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటే మన యూజర్ నేమ్ కాన్సెప్ట్ని మీరు ఎక్కడైనా ఒక యూజర్ నేమ్ని ఎంటర్ చేస్తారు సోషల్ మీడియా రిజిస్టర్ అయ్యేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా, అక్కడ ఆల్రెడీ ఉన్న యూజర్ నేమ్ని మీరు మళ్ళీ ఇవ్వడానికి ట్రై చేస్తే యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని మీకు ఒక ఎర్రర్ వస్తుంది. సో ఇదే మనం ఇలాంటి కాన్సెప్ట్స్లోనే మనం ట్యూపుల్స్ యూజ్ చేస్తాం. సో అంటే ఎక్కడైనా కూడా ఆల్రెడీ ఉంది అని తెలిసినప్పుడు సో ఖచ్చితంగా మనం అక్కడ ట్యూపుల్స్ అనే కాన్సెప్ట్ కావాలి. అదే మళ్ళీ మీరు పాస్వర్డ్ ఫీల్డ్లో మీకు అలా ఎప్పుడు రాదు, ఎందుకంటే పాస్వర్డ్ ఫీల్డ్లో మనం ట్యూపుల్స్ యూజ్ చేసామంటే అది ఇంకా ఒక పెద్ద ఐ కెన్ సే డేంజర్ అసలు డేటాబేస్కి. సో ఓన్లీ ఫ్యూ కేసెస్, సపోజ్ యూజర్ నేమ్ యూనిక్గా ఉండాలి. సో ఇలాంటి టైంలో మనం ట్యూపుల్స్ యూజ్ చేస్తాం లిస్ట్ కన్నా కూడా. సో బట్ మ్యాక్సిమం కేసెస్లో మనం
ఐ కెన్ సే యూజర్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. సో ఏది సెలెక్ట్ చేయాలని చెప్పి. సో అందుకని మ్యాక్సిమం లిస్ట్సే యూజ్ చేస్తాం. సో బట్ కొన్ని కేసెస్లో ట్యూపుల్ని మన సొల్యూషన్ అవ్వచ్చు. ఇలాంటి ఇమ్యూటబిలిటీ ఎక్కడైతే కావాలో అక్కడ. సో డేటా ఇంటిగ్రిటీ అనే ఒక కాన్సెప్ట్ని ట్యూపుల్ ఐ కెన్ సే ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మనకు కొన్ని అట్లీస్ట్ యూజర్ రిజిస్టర్ అయ్యేటప్పుడు కానీ ఏ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా అట్లీస్ట్ ఒక్క యూనిక్ ఫీచర్ ఉండాలి. అలాంటి యూనిక్ ఫీచర్స్ని మనం డెవలప్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ట్యూపుల్స్ యూజ్ చేయాలి. సో లిస్ట్తో వర్క్ అవ్వవు అవి. సో ఐ హోప్ మీకు ట్యూపుల్స్ అంటే ఏందో ఐడియా వచ్చుంటుంది ఈ పాటికి. సో అలానే లిస్ట్కి ట్యూపుల్స్కి ఒక డిఫరెన్స్ కూడా మీకు తెలిసి ఉండొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. న్యూటన్ స్కూల్ ఒక లాంచ్ ప్యాడ్ని డిస్క్రిప్షన్ లింక్తో యాక్సెస్ చేయొచ్చు. మీరు అక్కడ కోడింగ్ని స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.